చూడబోయే వీడియో వచ్చేసి నా బేకింగ్ క్లాస్ 3rd డే వీడియో అండి. లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో బేకింగ్ క్లాస్ డీటెయిల్ అలానే అడ్రస్ అడిగి ఉన్నారండి. బేకింగ్ క్లాస్ వచ్చేసి చెన్నైలో ఉండే 1000 లైట్ ప్లేస్లో వచ్చేసి లొకేట్ అయి ఉందండి. ల్యాండ్ మార్క్ వచ్చేసి చర్చ్ పార్క్ స్కూల్కి ఆపోజిట్. ఈ బేకింగ్ క్లాస్ పేరు వచ్చేసి బేకింగ్ ట్యాగ్ అండి. మీరు ఇన్స్టాగ్రామ్లోనే వచ్చి సెర్చ్ చేసి చూడండి. నేను ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటోలో వెళ్ళేసి ఆడ నుంచి వచ్చేసి మెట్రోలో పోతాను. 3rd డే క్లాస్లో వచ్చేసి 2 కేకు మీరు ఈరోజు ఐసింగ్ చేయాలనేసి అన్నారు. ఈ 2 కేకులు, ఒక కేక్ వచ్చేసి మేము రెడీ చేసిందండి ఫస్ట్ డే. ఇంకో కేక్ వచ్చేసి వాళ్ళే ఇచ్చింది. ఒక కేక్లో ఐసింగ్ వచ్చేసి పైనాపిల్ గ్లాస్ కేక్ చేయాలా, ఇంకో కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ మీరు క్రీమ్ బెడ్ చేయాలనేసి అన్నారు. ఇలా స్పాంజ్ ఫస్ట్ కేక్లో పైనుండే లేయర్ మొత్తం ఈవెన్గా కట్ చేసి దాని తర్వాత కేక్ను వచ్చేసి 2గా కట్ చేసుకొని ఒక కేక్ లేయర్కి ఈవెన్గా వచ్చేసి షుగర్ సిరప్ అప్లై చేయమన్నారు. షుగర్ సిరప్ అప్లై చేసేటప్పుడే వాళ్ళు క్రీమ్ రెడీ చేసేసినారండి. విప్పింగ్ క్రీమ్లో కూడా ఏది బెస్ట్ బాగుంటుంది అనేసి ఆ డీటెయిల్ చెప్పేస్తారు. వాళ్ళే బీట్ చేసి మనకు ఒక బౌల్ యాడ్ చేసి ఇస్తారండి. 2 లేయర్ ఐసింగ్ చేసినాము. ఐసింగ్ చేసి చాలా కష్టం ఉందండి. ఇలానే నేను ఇంట్లో చాలాసార్లు చేస్తున్నాను, కానీ పర్ఫెక్ట్గా నాకు కుదిరింది లేదండి. వాళ్ళు మన చెయ్యి పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా చెప్పిస్తూ ఉన్నారండి. క్లాస్ ప్రతి ఏది మన తప్పు చెప్పనే మాదు. మీరు ఎన్నిసార్లు అడిగినాను అన్నిసార్లు వాళ్ళు వచ్చేసి ఆన్సర్ చేస్తున్నారు. ఫస్ట్ కేక్కి ఐసింగ్ చేసిన తర్వాత వాళ్ళ పేర్లు చిన్నదిగా ఆ బోర్డులో రాసి ఫ్రిడ్జ్లో పెట్టే ఉన్నారు. సెకండ్ కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ అండి. విప్పింగ్ క్రీమ్లో ఫ్లేవర్ మంట యాడ్ చేస్తూ ఉండారండి. యాడ్ చేసి అలానే ఐసింగ్ చేసి ఫస్ట్ లేయర్లో షుగర్ సిరప్, దాని తర్వాత క్రీము, దాని తర్వాత మనం బటర్ స్కాచ్ కాబట్టి బటర్ స్కాచ్ని కొద్దిగా యాడ్ చేసి తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి పైన పెట్టి మళ్ళీ ఐసింగ్ చేస్తున్నాము. బటర్ స్కాచ్ కేక్ మీద మనం నాజిల్, ఏ నాజిల్ మీకు కావాలో ఆ నాజిల్ వచ్చేసి ప్లేట్లో మీరు డిజైన్ వేసి చూసుకొని దాని తర్వాత మీరు కేక్ మీద వేసుకోండి అనేసి అన్నారండి. అలానే వాళ్ళకి నచ్చిన డిజైన్ వచ్చేసి వేసుకున్నాము. రెడీ అయిపోయినాక ఈ కేక్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక 10 నిమిషాలు. ఫస్ట్ రెడీ చేసిన కేక్ను తీసుకొని రండి అనేసి అన్నారు. దాని తర్వాత ఫస్ట్ రెడీ చేసిన కేక్ను తీసుకొని వచ్చినామండి. యాక్చువల్గా వచ్చేసి ఈ కేక్ వచ్చేసి గ్లేజ్ కేకు. మనం షాప్లలో చూసుంటాము. ఆ గ్లేజ్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ గ్లేజ్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దాని తర్వాత కేక్ పైన యాడ్ చేసుకొని ఉన్నారండి. కేక్ పైన ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే చాలు. దాని తర్వాత మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో ఆ ఫ్లేవర్ వచ్చేసి మీరు యాడ్ చేసుకొని ఉన్నారు. నేను వచ్చేసి బ్లాక్ కరెంట్ యాడ్ చేసినానండి. అలానే వాళ్ళకి నచ్చిన కలర్ వచ్చేసి యాడ్ చేసుకున్నారు. రోజు ఈ 2 కేక్కు ఐసింగ్ మొత్తం చేసినామండి. 3 అవర్స్ పైన అయిపోయింది. ఆ రోజు క్లాస్ అయిన టైం వచ్చేసి 5:45 అయిపోయింది. ఫస్ట్ డే వచ్చేసి మొత్తం 12 మంది అండి మాస్టర్ క్లాస్లో బేకింగ్ నేర్చుకొని వచ్చిన వాళ్ళు. ఆ 12 మందిలో 6 మెంబర్స్ వచ్చేసి 3 డేస్ తీసుకొని ఉన్నారండి. వాళ్ళకి ఆ రోజు లాస్ట్ డే 3rd డే కాబట్టి మ్యామ్ వచ్చేసి మీరు చేసిన 2 కేకులు ఫ్రంట్లో అరేంజ్ చేసుకోండి, దాని తర్వాత మీరు అందరూ నిల్చుకోండి, నేను వచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీస్తాననేసి అన్నారు. అలానే అందరూ ఫోటోలు వీడియోలు తీసుకున్నాక వాళ్ళే వచ్చేసి బాక్స్ ఇచ్చినారండి 2 కేకులకు సపరేట్గా. దాని తర్వాత మేము బాక్స్ లోపల పెట్టుకొని బయలుదేరేసినాము. ఆ రోజు నేను మెట్రో ట్రైన్లో ఇంటికి వచ్చేటప్పుడు చాలా టెన్షన్గా ఉండిందండి. ఏమంటే కేక్ తీసుకొని వస్తున్నాము, స్కాన్ చేసేటప్పుడే వచ్చేసి ఫుల్గా పాడైపోతుంది అనేసి అనుకుంటా ఉన్నానండి. దాని తర్వాత సెక్యూరిటీ చేరే చెప్పినాను ఇలా కేక్ ఉంది బ్యాగ్లో అనేసి. సార్ పర్లేదు మా, నువ్వు అట్టే తీసుకొని వెళ్ళు, స్కాన్ చేయలేదనేసి అన్నారు. ఈ కేక్ వచ్చేసి ఇంట్లోనే కట్ చేస్తున్నానండి. చాలా క్రీమీగా టేస్ట్ భలే ఉండిందండి. చేసేది నిండా సింపుల్. ఈ కేక్ రెసిపీలో మీకు ఏదైనా కావాలా, చేసి చూడాలన్నారంటే మీరు కమెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.